మహేష్ బాబు, రాజమౌళి ఈ కాంబినేషన్ కోసం మొత్తం వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి రాజమౌళి గారి అభిమానులు కావచ్చు, వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి మహేష్ బాబు గారి అభిమానులు అవ్వచ్చు చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని ఎలా తెరకెక్కించబోతున్నాడు? 'బాహుబలి' తర్వాత 'ఆర్ఆర్ఆర్‌ని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారు. మరి మహేష్ బాబు, రాజమౌళి సినిమాని ఎక్కడి వరకు తీసుకువెళ్తారు అనేదే ప్రశ్నగా మారింది. సో ఈ సినిమాని గ్లోబ్ ట్రోటింగ్ అంటే ఓవరాల్‌గా మొన్నటి వరకు మన సినిమాని ప్రమోట్ చేయడం కోసం 'ఆర్ఆర్ఆర్‌ని ఆస్కార్‌కి స్థాయికి తీసుకెళ్ళడం కోసం సినిమాని ఫారెన్ వాళ్ళకి చూపించారు. కానీ ఈ సినిమా అలా కాదు. డైరెక్ట్‌గా సైమల్టేనియస్‌గా తెలుగు, తమిళ్ అంటే ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తారు. దాంతో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ చేస్తారట. అంటే స్ట్రెయిట్ హాలీవుడ్ ఫిల్మ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక మొట్టమొదటి రాజమౌళి గారి కెరియర్‌లో మొట్టమొదటి హాలీవుడ్ సినిమా మహేష్ బాబు గారితో తీయబోతున్నారు. ఒక హాలీవుడ్ కటౌట్‌ని పెట్టుకొని. మనం మొన్నటి వరకు అంటూ ఉంటాం. మహేష్ బాబు గారిది టాలీవుడ్ కటౌట్ కాదు హాలీవుడ్ కటౌట్ అని. సో అటువంటి హాలీవుడ్ కటౌట్‌తోనే రాజమౌళి గారు హాలీవుడ్‌లో డెబ్యూ సినిమా తెరంగేట్రం చేయబోతున్నారు. సో ఆ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా అంటే 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమా తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. హాలీవుడ్ వాళ్ళకి కూడా 'ట్రిపుల్ ఆర్' నచ్చేయడంతో ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కోసం అక్కడ కూడా కొంతమంది అభిమానులు 'ఆర్ఆర్ఆర్' చూసిన తర్వాత కొంత అభిమానం ఏర్పడింది. సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా రాజమౌళి గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా వైరల్‌గా మారింది. అదేంటంటే రాజమౌళి మరి మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్నటువంటి చిత్రానికి 'గోల్డ్' అనేటువంటి టైటిల్‌ని పరిశీలనలోకి చూస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. రాజమౌళి గారు అయితే అఫీషియల్‌గా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బజ్జే ఇది. మరి 'గోల్డ్' అనేటువంటి టైటిల్ నిజంగా మహేష్ బాబు గారు నిజ జీవితంలో చూసుకుంటే నిజంగానే ఆయన గోల్డ్ అని చెప్పేసి అనుకోవాలి. ఎంతోమంది చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్‌కి సాయపడుతూనే ఉంటారు. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు. సో ఆ రకంగా గోల్డ్ అని పెడితే నిజంగా మహేష్ బాబు గారి పర్సనల్ క్యారెక్టర్‌కి గోల్డ్ అని పెడితే యాప్ట్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్నారు. మరి మహేష్ బాబు గారు, రాజమౌళి గారి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి ఆ సినిమా తాలూకు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మహేష్ బాబు గారు మరియు రాజమౌళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది నెలల్లోనే ప్రకటిస్తారు. ఈ పాటికి మనం చూసాం మహేష్ బాబు గారు లాంగ్ హెయిర్ లుక్ వేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఈవెంట్స్‌లో మనకు కనిపిస్తూనే ఉన్నారు. మరి చూడాలి రేపు రాబోయేటువంటి సినిమా రాజమౌళి మరి మహేష్ బాబు కాంబినేషన్‌లో 'గోల్డ్' అనేటువంటి టైటిల్ ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా టైటిల్ ఉంటుందా? ఎలా చిత్రీకరిస్తారనేది రాజమౌళి గారే ప్రకటించాలి.